హలో ఫ్రెండ్స్ అందరికీ మైటైర్కి సంబంధించి ఒక అప్డేట్ వీడియో అండి. ఇదైతే మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. కాబట్టి ఇది మనకి ట్విట్టర్లో అయితే రావడం అయితే జరిగింది. వీళ్ళు కొన్ని విషయాలు అనేవి చెప్తున్నారు, అవి క్లియర్గా అయితే చూద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఫేక్ అకౌంట్ అనేది మైటైర్కి సంబంధించి ఒకటైతే ఉంది. దీని నుంచి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మనకు ఒక అలర్ట్ లాగైతే చెప్తున్నారనమాట. కాబట్టి అదేంటనేది క్లియర్గా అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అదేంటో చూద్దాం. మన మైటైర్కి అసలు సంబంధం అనేది లేదు ఆ అకౌంట్కి. మైటైర్ ఎలాంటి ఇంకా అందుకోకుండా ప్రీసేల్ కూడా చేయడం లేదు. అంటే ఎవరైనా మనకు డిఎం అంటే ఏంటండి, డైరెక్ట్ మెసేజ్లో వ్యాలెట్ ఇన్ఫర్మేషన్ అడిగినా, పేఅవుట్స్ ఏవైతే అంటే పేమెంట్స్ అడిగినా సరే మీరు చేయకండి అని అయితే చెప్తున్నారు. ఇంకా ప్రీసేల్స్ అంటే మన మైటైర్లో ఎన్ని కాయిన్స్ ఉంటాయో వాటిని ట్రాన్స్ఫర్ చేసుకొని అమౌంట్ అడగడం అనమాట. అవి వాళ్ళు చేస్తున్నారని అయితే చెప్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా అడిగినట్లయితే మీరు అసలు రియాక్ట్ అవ్వకండి అని అయితే చెప్తున్నారు. వీటిలో ఇన్వాల్వ్ అవ్వకండి అని అయితే చెప్తున్నారు. ఇంకా వ్యాలెట్ ఇన్ఫో ఏది కూడా ఇవ్వద్దు అని అయితే చెప్తున్నారు. అంటే మీ ఏదైతే ఓన్ పర్సనల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయొద్దు అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, మైటైర్ యాడ్ ఇష్యూస్ ప్లస్ ప్లే స్టోర్ యాప్ అవైలబిలిటీ అప్డేట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అదేంటో చూద్దాం. ఇక్కడ మైటైర్ యాప్కు ఇటీవల ఇక్కడ యాడ్ మోబ్స్ అండ్ యాడ్స్ లోడ్ అవడంలో కొన్ని సమస్యలు అయితే వచ్చాయి. అందుకే కొందరు యూజర్స్కి యాడ్స్ లోడ్ కావడం లేదు. మనకి ఇక్కడ మైటైర్లో యాడ్స్ అయితే రావడం లేదు కదండి, దాని గురించే క్లియర్గా అయితే చెప్తున్నారు. దాంట్లో కొంచెం మనకి ఇక్కడ ఇష్యూస్ అయితే వచ్చాయని అయితే చెప్తున్నారు. అందుకే కొంతమంది యూజర్స్కి అయితే యాడ్స్ అనేవి లోడ్ కావడం లేదు అని అయితే చెప్తున్నారు. ఇంకా గూగుల్ ప్లే స్టోర్లో యాప్ టెంపరరీ సస్పెండ్ అయ్యింది, అది పర్మనెంట్ కాదు అని అయితే చెప్తున్నారు. అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనకి ప్లే స్టోర్లో మైటైర్ యాప్ కనిపించకపోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మైటైర్ సంస్థ వాళ్ళు ఈ ఇష్యూని త్వరలోనే మేము సాల్వ్ చేయబోతున్నాం. యాప్ని ప్లే స్టోర్లో తిరిగి రీస్టోర్ చేయడం మా టాప్ ప్రియారిటీ. రీస్టోర్ అయిన వెంటనే అప్డేట్ అనేది ఇస్తామని అయితే చెప్తున్నారు. అది త్వరలోనే మనకి ప్లే స్టోర్లో అయితే అప్డేట్ అనేది చేస్తారని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి ఎందుకు మనకి యాడ్స్ రావట్లేదు, ఎందుకు ప్లే స్టోర్ నుంచి తీసివేశారు, ఇవన్నీ కూడా అయితే క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నెక్స్ట్ మనకి ప్లే స్టోర్లో లేదు కదా, మరి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ మనకైతే చెప్తున్నారు. ఇక్కడ సేఫ్ సోర్సెస్ అయితే కొన్ని ఉన్నాయి, వీటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. అంటే కొన్ని లింక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ లింక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అదేంటంటే మైటైర్.io/service ఇంకా వివో స్టోర్ నుంచి కూడా మనం ఈ యొక్క ఏదైతే మైటైర్ యాప్ ఉంటుందో వీటిని మనం డౌన్లోడ్ ఏవైతే లింక్స్ ఉంటాయో వాటిని మీరు నమ్మొద్దు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మైటైర్ వాళ్ళు మనకు ఒక అపాలజీ అయితే చెప్తున్నారనమాట. అదేంటంటే, మీకు వచ్చిన అసౌకర్యానికి అంటే ఇన్కన్వీనియన్స్కి క్షమించండి, సారీ అని అయితే చెప్తున్నారు అనమాట. వాళ్ళు మీ పేషెన్స్, మీ సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలు, థ్యాంక్ యూ అని అయితే చెప్తున్నారు. మేము ఇష్యూని త్వరలోనే ఫిక్స్ చేస్తున్నాం అని మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడే మనకు అర్థమవుతుందండి ఎంత జెన్యూనో. మనకి ఏదన్నా ఇష్యూ రాగానే మనకి అప్డేట్ అనేది ఇవ్వాలండి, ఇవ్వలేదంటే మాత్రం దాన్ని మనం నమ్మకూడదని అర్థం అనమాట. వీళ్ళైతే అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి మనం జెన్యూన్ అని ఖచ్చితంగా నమ్మొచ్చు. ఇంకా మనకు ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే, మైటైర్ పేరుతో ఫేక్ అకౌంట్స్ స్కామ్ జరుగుతున్నాయి, వాటి నుంచి అలర్ట్గా అయితే ఉండండి. ఇంకా మైటైర్ అఫీషియల్ యాప్కి యాడ్స్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, వాటిని మేము ఫిక్స్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకా యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ప్రజెంట్ అయితే లేదు, టెంపరీగా అయితే సస్పెండ్ అయింది. త్వరలోనే మేము ఇంటిగ్రేషన్ అనేది చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంకా డౌన్లోడ్ చేసుకోవడానికి సేఫ్ లింక్స్ అయితే కొన్ని ఉన్నాయని అయితే చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క పోస్ట్లో చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇవైతే గమనించాలి. ఇది మనకి ఓవరాల్గా వచ్చినటువంటి అప్డేట్ అనమాట అండి. మైటైర్కి సంబంధించి మనం రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ యాప్లో అయినా సరే జెన్యూన్ యాప్స్ మాత్రమే మనం అయితే డిస్కస్ చేస్తామండి. ఇదైతే గమనించండి. ఇంకా మైటైర్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి, త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. మనకి కొన్ని మాత్రం బోనస్లు అనేవి ఎక్స్ట్రా బోనస్లు అలాగైతే మనకి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి వాటిని మనం నిరభ్యంతరంగా అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఇదైతే గమనించండి.
మెయిన్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ని రిఫర్ చేసుకోండి, అప్పుడే మీకు ఎక్కువ మీ మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది, మీకు ఎక్స్ట్రా ఎంటీ కాయిన్స్ అయితే యాడ్ అవుతాయని అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుందండి. లెవెల్స్ వైజ్గా మనకైతే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట మైనింగ్ రేట్ అనేది. కాబట్టి ఇదైతే గమనించి ఎక్స్ట్రా బోనస్లో మనకి ప్రజెంట్ ఎంటీ సప్లై టైం 1 టైం 2 అని ఉంది కదా, ఇవి 2 చేసుకున్నట్లయితే మనకి యాడ్స్ అయితే వస్తున్నాయి. కానీ నాకైతే థర్డ్ది ఓపెన్ అవ్వట్లేదండి. ఎంతమందికి యాడ్స్ అనేవి వస్తున్నాయి అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇంకా రెఫర్స్ అయితే చేసుకోవచ్చు మనం. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. వీటికి సంబంధించి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తానండి, రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇంకా మనకి ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయా, ఎలా ఏమేమి జరుగుతున్నాయి అనేది అన్నీ కూడా క్లియర్గానే వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఎక్స్ట్రా మనకి ఎంటీ కాయిన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది అనమాట. ర్యాంక్స్ వైజ్గా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. యాప్లో కూడా చాలానే అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉన్నారు. మనకి ఇది 2026లో అంటే ఈ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే మనకి లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. త్వరలోనే లిస్టింగ్ అవబోతుంది. ఈ అమౌంట్ అనేది ఒకనొక మీకు చెప్పుకోవాలంటే ఒక సైడ్ హస్టల్ లాగా యూజ్ అవుతాయండి. ఈ ఫ్రీ మైనింగ్ ఇన్కమ్ ఏదైనా సరే ఫైనాన్షియల్గా మనం డెవలప్ అవ్వడానికి ఇవి కూడా ఒక మంచి సోర్స్ అని మీకు ఖచ్చితంగా నమ్మకం అనేది వస్తుంది. అప్పుడే ఆ నమ్మకం వచ్చిన రోజు మీకు ఇంకా ఖచ్చితంగా అంటే మైనింగ్ అనేది రెగ్యులర్గా చేసుకుంటారు, రిఫర్స్ చేస్తారు, నమ్మకం వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్గా టైం అనేది కూడా కేటాయిస్తూ ఉంటారు అనమాట. అదైతే గమనించండి. ఇక్కడ మైటైర్కి సంబంధించి మీరు ఏ లెవెల్లో ఉన్నారనేది కూడా కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇంకా అందుకోకుండా రెగ్యులర్గా మైనింగ్ చేస్తూ ఉండండి. మనకి మైనింగ్ కూడా 4 to 5 టైమ్స్ ఏం కాదు కదండి, చాలా చాలా తక్కువ టైమ్స్ మనం చేసేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అనేది వస్తుంది. జస్ట్ 2 hours అంటే 2 times మాత్రమే కదా మనం మైనింగ్ చేసేది. 2 times మాత్రం తప్పకుండా చేద్దామండి. ఇంకా స్ప్రౌట్ కాయిన్ కావచ్చు, నిన్న చేసినటువంటి టిక్ కాయిన్ కావచ్చు, ఇవన్నీ కూడా జెన్యున్గానే ఉన్నాయండి. అందుకే నేను మన ఛానల్లో అయితే నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉన్నాను. వీటిని మనం ట్రస్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. బీ కాయిన్లో కూడా రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటే కమ్యూనిటీ అనేది క్రాస్ అవ్వడానికి చాలా దగ్గరలో అయితే ఉందన్నమాట. ఎప్పటి నుంచో చాలామంది అయితే మైనింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిటీ అనేది కంప్లీట్ అవ్వబోతుంది, లిస్టింగ్కి దగ్గరలో అయితే ఉంది. కాబట్టి బీ కాయిన్ మీద కూడా మనం కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేద్దామండి. ప్రతి ఒక్కరు కూడా ఇదైతే గమనించండి. రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి. ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం మైనింగ్స్ అనేవి చేసుకుంటూ యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేద్దాం. రిఫర్స్ కూడా చేద్దామండి. ఇదైతే గమనించి ఫాలో అవుతూ ఉండండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.